హాయ్ ఈరోజు మీకు శివపురాణంలోని కుబేరుడెవరు అనే విషయాన్ని తెలుపుతాం. పూర్వం పద్మకల్పంలో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్యునకు విశ్రవసుడు అనే కుమారుడు కలుగుతాడు. అతనికి వైశ్రవణుడు అని పేరు. అతను ఘోర తపస్సు చేసి శివునిని మెప్పించి అలకాపురికి రాజైతాడు. ఆ తరువాత కల్పం మేఘవాహన కల్పంలో వైశ్రవణుడు కుబేరుడి పేరుతో అల్కాపురి అధిపతి అవుతాడు. ఈ కుబేరుడు అంతకు ముందు జన్మలో యజ్ఞదత్తుడి కుమారుడు గుణనిధి. అయితే ఈ గుణనిధి కథ దాదాపుగా అందరికీ తెలుసు. అంటే ఈ గుణనిధి యజ్ఞదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడి కుమారుడు. ఆ యజ్ఞదత్తుడు గొప్ప శివభక్తి పరాయణుడు, గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాడు. కానీ ఈ గుణదత్తుడు చాలా దుర్వ్యసనాల చేత, చెడు ప్రభావాలకి, చెడు నడవడికి అలవడిక పడి అతను ఏం చేస్తాడంటే తండ్రి చేత బహిష్కరింపబడి ఆ అరణ్యంలో వెళ్తూ ఒక గుడికి వెళ్తాడు. ఆ గుడికి వెళ్ళాక అదొక శివాలయం అని తెలుసుకొని అక్కడ ఆహారాన్ని దొంగిలించడానికి గాను శివాలయంలో ఒక దాన్ని బట్ట ద్వారా ఒక దీపాన్ని వెలిగిస్తాడు. అక్కడ ప్రసాదాన్ని తినే ప్రయత్నం చేస్తాడు. ఆ రోజు శివరాత్రి అవ్వటం మూలాన వాళ్ళు చేసే భజనలు వింటాడు. కానీ ఆ ప్రసాదం తీసుకునే సమయంలో అక్కడున్న వాళ్ళు ఇతన్ని దొంగగా భావించి అతన్ని కొట్టి చంపుతారు. అప్పుడు యమదూతలు వస్తారు, శివదూతలు వస్తారు. శివదూతలు ఏం చెబుతారంటే ఇతను తెలిసి తెలియక శివపూజ చేసినాడు కాబట్టి ఇతడు శివలోకానికే తీసుకువెళ్తాం, కాబట్టి ఇతడు యమలోకానికి రాడు అని చెప్పేసి అతన్ని శివలోకానికి తీసుకువెళ్తారు. ఆ పుణ్య ప్రభావం చేత అతడు మరుసటి జన్మలో ఒక రాజుగా పుడతాడు. ఆ తరువాతి జన్మలో అతను కుబేరుడుగానే జన్మ తీసుకుంటాడు. ఇది యాక్చువల్గా కథ. సో అంటే శివపూజ మహత్యం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో పూర్వజన్మ సంస్కారంతో శివభక్తి ప్రభావం తెలిసినటువంటి వైశ్రవణుడు శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జగదాంబతో కలిసి దర్శనమిస్తాడు. అప్పుడు వైశ్రవణుడు జగదాంబను చూసి ఏమా రూప సౌందర్యం, ఏమి ప్రేమ సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయనద్యుతి అని ఇలా తొందరపడి ప్రవర్తిస్తాడు. ఆ ప్రవర్తించిన కారణం చేత వైశ్రవణుడి ఎడమ కన్ను పగిలిపోతుంది. అది చూసినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, ఈ దుష్టుడు నా సౌందర్యమును ప్రశంసిస్తున్నాడు, ఇలా చేయటం వల్ల ఇతని తపస్సు వ్యర్థమైనట్లే కదా అని అంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, దేవి, ఇతను దుష్టుడు కాదు, మనకు ఇష్టమైన కుమారుడు. ఇతను నీ సౌందర్యమును కాదు సౌభాగ్యమును వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైన నీ తపస్సంపదను మనసులో తలచుకుని ఆనందపడుతున్నాడు అని చెప్పాడు. ఆ తరువాత వైశ్రవణుడితో, కుమార, నీ తపస్సుకు సంతోషించాను. నీవు నవనిధులకు అధిపతి అవుతావు. నీవు గుహ్యకులకు, యక్షులకు, కిన్నెరలకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు అని చెప్పాడు. నేను నీకు నిత్య సన్నిహితుడను. నేను నీ నగరము అలకా నగరమునకు దగ్గరగా ఉంటాను. అంటే కైలాసము అలకా నగరమునకు సమీపంలో ఉంటుంది. అలాగే పార్వతీదేవిని చూపి, ఈమె నీ తల్లి, ఈమె పాదాలకు నమస్కరించు అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వైశ్రవణుడు ఆమె పాదాల మీద పడతాడు. అప్పుడు జగదంబ వైశ్రవణుడితో, నీకు మాయందు భక్తి వర్ధిల్లునుగాక. ఇప్పటి నుండి ఒకే నేత్రం ఎర్రగా కలవాడవవుతావు. నాయందు ఈర్ష్యను పొందినావు కనుక నిన్ను కుబేర అంటే కుబేరుడవు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావని తెలుపుతుంది. అంటే కుబేర అంటే కుత్సితమైన బుద్ధి కలవాడు, నీచ బుద్ధి కలవాడు లేదా హీనమైన బుద్ధి కలవాడని అర్థం. ఈ విధంగా అమ్మవారు వైశ్రవణుడిని కుబేరుడి పేరుతో పిలుస్తుంది. ఈ కథ శివపురాణంలో తెలుపబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇట్.